అయితే ఇచ్చారు కదండి. బస్సులో ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే చాలామంది జనాలు ఎక్కుతూ ఒకరికొకరు చాలా రష్‌గా ఉండి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే టపామంటారు. ఎందుకంటే నిజంగా ఆ సిట్యుయేషన్ నేను అనుభవించాను నేను. ఆ సిట్యుయేషన్ నిజంగా నేను అనుభవించాను. బస్సులో అయితే చాలా ఫ్రీగా ఇచ్చాడు అన్న. కానీ దానిలో స్వేచ్ఛ అయితే మాకు లేదు వాస్తవం చెప్పాలంటే. నిజం చెప్పాలంటే అసలు జుట్లు జుట్లు పట్టుకుని లేడీస్ కొట్టుకుంటున్నారు. అన్న ఫ్రీ బస్సులు ఇచ్చాడు కానీ దానివల్ల ఉపయోగం ఉంది. కానీ ఒక 10% మాకు తగ్గిస్తే టికెట్ ఇచ్చేటప్పుడు ఒక రూ. 10 తగ్గించినా అట్లా ఓకే. కానీ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కేటప్పుడు 1 అవర్ 2 అవర్స్ లేట్ అవ్వడం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి బదులు అన్నయ్య మొత్తం లేకుండా చేసినా ఓకే, లేకపోతే ఒక 10% తగ్గించినా ఓకే. కానీ ఇలా అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఘోరంగా బ్యాడ్. ఒకరికొకరు ఇట్లా హత్తుకుంటుంటే కింద నొక్క మీద నొక్క అది ఎట్లా అనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. వాస్తవం వీళ్ళకి చెప్పాలంటే. హాయిగా ఉందని చెప్తున్నారు. హాయిగా ఉంటుంది. వాళ్ళకి ఫోన్లు ఉంటే చాలు. ముఖ్యంగా ఏంటంటే ఫోన్లు మాత్రం మాట్లాడటం మానట్లేదు యువత. ఎంత రష్గా ఉన్నా ఫోన్లు మాట్లాడటం మానట్లేదు. అంటే యువత బాగా ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ ఏంటంటే ఫోన్ ఉంటే చాలు. కింద పడిపోతున్నా మీద పడిపోతున్నా ఆఖరికి బోర్లుగా పడుతున్నా ఫోన్ ఉండాలి. ముఖ్యంగా ఫోను అది లేకపోతే నడవట్లేదు బస్సులు. చాలా చూసారు కదా, యువత చూసి మార్చుకోవాలి.